హాయ్ హలో నమస్తే. నేను మీ నరసింహ అడ్వకేట్, న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే 41A సిఆర్పిసి అంటే ఏమిటి, అది ఏ సందర్భంలో ఇస్తారనే విషయం తెలుసుకుందాం. మిత్రులారా, తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ సింబల్ ఆల్ నొక్కండి. ఎందుకంటే చేసేటటువంటి ప్రతి వీడియో మీకు అందాలంటే మరి మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి బెల్ ఐకాన్ ఆల్ నొక్కండి. అలాగే మిత్రులారా, 41A సిఆర్పిసి నోటీస్ అనేది ఏ సందర్భంలో ఇస్తారు అంటే, సహజంగా ఇండియన్ పీనల్ కోడ్ లో 511 సెక్షన్స్ ఉంటాయి. మరి 511 సెక్షన్లలో మరి శిక్షలు ఏ విధంగా ఉంటాయంటే 7 years బిలో 7 years ఎబో పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. రెండు రకాలుగా అంటే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అనేవి అవి ఉంటాయి. ఇప్పుడు 7 years బిలో పనిష్మెంట్స్కు దాదాపుగా పోలీసు వారు మరి అరెస్ట్ చేయకుండా వారు ఎవరైతే నేరం చేసిన వ్యక్తి ఉన్నారో తనకి 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వివరణ కోరాల్సి ఉంటుంది. వివరణ కోరాలి తప్ప నేరుగా ఆ వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి అధికారం పోలీసు వారికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఈ విషయం గురించి డెసిషన్ తీసుకుంది. అదేంటంటే అన్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ బీహార్. అన్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ బీహార్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ 41A సిఆర్పిసి ఈ నోటీస్ గురించి ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఏంటంటే 41A సిఆర్పిసి నోటీసు ఎవరైతే నేరం చేసిన వ్యక్తికి 7 సంవత్సరాల లోపు పనిష్మెంటు ఉంటే కనుక తనకు నోటీసు ఇచ్చి సర్వ్ చేసి వివరణ కోరిన తర్వాత తనని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకుంది. సహజంగా వీళ్ళంతవరకు 41A నోటీసు ఖచ్చితంగా సర్వ్ చేయాలి. సర్వ్ చేసి పోలీసు వారు వివరణ నేరం చేసిన వ్యక్తి నుంచి కోరాలి. మరి నోటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేరం చేశాడు అనే ఒక ఎవిడెన్స్ ఆధారాలు, లేదా నేరం చేస్తున్న వ్యక్తి తను సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి యొక్క బలాన్ని ఒకవేళ కలిగి ఉన్నాడని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తనకు అనిపిస్తే నేరుగా అరెస్ట్ చేసేటటువంటి అధికారము ఇన్వెస్టిగేషన్ అధికారికి మాత్రమే ఉంటుంది. కొన్ని సందర్భాలలో దాదాపు 95% 99% 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వివరణ కోరుతారు. అలాగే స్టేషన్ బిల్ అనేది వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ఆయన యొక్క నిర్ణయానుసారంగా ఈ అరెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నమ్మకం కలగాలి, తనకు తన నుంచి ఎలాంటి హాని ఉండదు, అతని నుంచి ప్రమాదం ఉండదు, సాక్ష్యాలను తారుమారు చేసే హక్కు బలంగా ఆయనకి లేదు, ఈ తప్పు తాను చేసి ఉండడు అనే ఒక ఆలోచన కనుక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వస్తే అరెస్ట్ చేయకుండా ఉంటాడు. అలాగే మిత్రులారా, మరి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మరి అరెస్ట్ చేయాల్సి వస్తే మరి ఏ విధంగా మనం ఎవరిని సంప్రదించాలంటే, హైకోర్టుకు వెళ్ళి మనము యాంటిసిపేటరీ బెయిల్ అనేది పొందవచ్చు, లేదా క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో. 3 అంశాలు 41A సిఆర్పిసి గురించి 3 అంశాలు. ఒకటి, 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్స్ కనుక ఉంటే వాటికి 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి సర్వ్ చేసి రిప్లై కోరాలి పోలీసు వాళ్ళు. నేరుగా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకి లేదు. రెండవది ఏంటంటే, ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే, నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన యొక్క ఇన్వెస్టిగేషన్లో ఈ నేరం చేసిన వ్యక్తి
అవును తను నేరం చేశాడు, సాక్ష్యాలు తారుమారు చేయగల కెపాసిటీ ఉన్నవాడు అని తాను భావిస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరెస్ట్ చేయవచ్చు. మూడవది, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక అరెస్ట్ చేస్తే మనం జైలుకి వెళితే మనము బెయిల్ కొరకు, యాంటిసిపేటరీ బెయిల్ కొరకు మనం హైకోర్టుకు సంప్రదించవచ్చు. లేదా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మరి అరెస్ట్ చేసిన తర్వాత మన హక్కు కోల్పోయినా లేదా మనం తప్పు చేయకపోయినా తను అరెస్ట్ చేసినా, ఎలాంటి ఆధారం లేకున్నా తను అరెస్ట్ చేసినా మనం హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.